కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక పెద్ద సవాల్గా మారనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కృష్ణా గుంటూరుకు సంబంధించిన పట్టభద్రుల స్థానంతో పాటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల స్థానం, శ్రీకాకుళం విజయనగరంకి ఉత్తరాంధ్రకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం అన్నది తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించేశారు, బరిలోకి దిగేశారు. ఇప్పుడు పరిస్థితులు ఏ మేరకు అనుకూలిస్తాయే అన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వరుసగా నాయకులతో సమావేశాలు నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరాలి అన్నట్టుగా దిశానిర్దేశం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో గెలుపు కోసం జనసేన పార్టీ పైన కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ఆధారపడే పరిస్థితి కనిపిస్తోంది. కూటమి నేతల్ని కోఆర్డినేట్ చేయాలనుకుంటోంది. అలా అయితేనే గెలుపు సాధ్యమవుతుందని భావిస్తోంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న ఆందోళన, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నాము, క్యాలెండర్ విడుదల చేయలేదు. డిఎస్సి మొదటి సంతకం చేసినప్పటికీ కూడా ఇప్పటికీ దాని గురించి అతిగతి లేదు. దాంతోపాటు నిరుద్యోగ భృతి లాంటి హామీలు లేవు. ఇతర ఏ హామీలు కూడా లేవు. చివరకు ఉద్యోగస్తులకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోయాం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరుగుతుంది అన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే స్పష్టంగా వాళ్ళ పార్టీ నేతలకు, కూటమి నేతలకు చెప్తూ ఉన్నారు, ప్రతి ఎన్నికల్లోనూ గెలిచినప్పుడే ప్రభుత్వంలో సుస్థిరత ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేడా వస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. సాధారణ ఎన్నికలు జరిగిన 7-8 నెలలకే తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఈ ఎన్నికల్లో అయిపోయింది, ప్రజల్లో స్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేకత కనబడుతుంది, దానివల్ల ఇక ముందుకు వెళ్ళడం అసాధ్యమవుతుంది అన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉంది. అయితే ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ ఓటర్లను బుజ్జగించేందుకైతే తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ప్రధానంగా ఒకే రోజు అటు ముఖ్యమంత్రి, ఇటు నారా లోకేష్ ఒకటే ప్రకటన చేశారు డిఎస్సి గురించి. ఎన్నికల కోడ్ బుధవారం వచ్చింది. బుధవారం వరకు డిఎస్సి నోటిఫికేషన్ గురించి ఏమీ మాట్లాడకుండా కాలం వెళ్ళదీసిన తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు కోడ్ వచ్చిన వెంటనే, కోడ్ కారణంగా ఇప్పట్లో కాదు కాబట్టి ఎన్నికలు అయిపోయిన వెంటనే, ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ ఇద్దరు ప్రకటించారు. దీన్ని బట్టి మళ్ళీ ఓట్లు వేయండి, మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నట్టుగా చెప్తున్నట్టుగా ఉంది. అయితే ఇలాంటి సందర్భాల్లో ఓటర్లు మరోలా ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, కూటమి అభ్యర్థులు గెలిస్తే ప్రభుత్వంలో ఒక ధీమా వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఒక్క స్కీమ్ అమలు చేయకపోయినా, ఒక్క హామీని అమలు చేయకపోయినా, చివరకు నిరుద్యోగ భృతి సంబంధించి కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కావచ్చు, ఏమీ ఇవ్వకపోయినా సరే మనకు ఓట్లేసి గెలిపించారు అంటే ప్రజల్లో ఇంకా ఎలాంటి కంగారు లేదు, ఎలాంటి తొందరపాటు లేదు. ఈ పథకాలు ఇప్పుడు ఇవ్వకపోయినా పర్వాలేదు, హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు అని అనుకుంటున్నారన్న ఒక ఇంప్రెషన్కు వెళ్ళిపోయి ప్రభుత్వం మరింత ఈ హామీల అమల్లో మరింత జాప్యం చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఓటర్లు కాస్త తెలివిగానే ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఎన్నికల్లో జర్కిస్తే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో దెబ్బ కొడితే తెలుగుదేశం పార్టీకి దాని ప్రభావం పడుతుంది ప్రభుత్వం మీద. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని వర్గాల్ని ఇచ్చిన హామీల అమలు దిశగా కాస్త తొందరగా ఆ దృష్టి సారించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ ఎన్నికల్లో వీళ్ళని గెలిపిస్తే, ప్రభుత్వానికి సంబంధించిన అభ్యర్థుల్ని గెలిపిస్తే, అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్ని గెలిపిస్తే ప్రజల్ని, హామీల్ని ఇంకా లైట్ తీసుకునే అవకాశం ఉంటుంది అని కూడా ఓటర్లు ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రులు చాలామంది ఈ సెక్షన్లు అన్నీ ఉంటాయి కాబట్టి రకరకాల సెక్షన్ల వాళ్ళంతా వీళ్ళంతా వ్యతిరేకంగా ఓటేస్తారేమో అన్న భయం ఉంది. దాంతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకపోయినప్పటికీ కూడా కమ్యూనిస్టుల మద్దతుతో పార్టీల్లో అభ్యర్థులు నిలబెడుతూ ఉన్నారు. నిజానికి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి 2019లో వామపక్షాల మద్దతుతో నిలబడిన అభ్యర్థే గెలిచారు. ఇప్పుడు అక్కడ వామపక్షాల మద్దతుతోనే పీడీఎఫ్ అభ్యర్థి బరిలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి, కూటమి అభ్యర్థికి వ్యతిరేకంగా. ఇప్పుడు మళ్ళా సాధారణంగానే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలకు సంబంధించిన అభ్యర్థుల గెలుపు శాతం ఎక్కువగా ఉంది కూడా. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అన్న ఆందోళన తెలుగుదేశం పార్టీలో ఉంది. సరే, రెగ్యులర్గానే వామపక్షాల వాళ్ళు గెలుస్తూ ఉంటారు కాబట్టి ఇది లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారీ విజయాలు సొంతం చేసుకున్నారు.
దాని ప్రభావం అసెంబ్లీ ఎన్నికల మీద స్పష్టంగా కనపడింది. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపే రాబోయే ఎన్నికల్లోకి ఒక సూచికగా ఆ రోజు మారింది. అలాంటిది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఇక విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత తిరిగి 8 నెలల్లోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది అన్న అభిప్రాయం స్థిరపడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఓటర్లు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలను అమలు చేసేందుకు ముందుకు రావడం లేదు, కావాలని జాప్యం చేస్తున్నారు, మాటలు చెప్తున్నారు, మభ్య పెడుతున్నారు అన్న ఒక అభిప్రాయం విస్తృతంగా ప్రజల్లోనికి అన్ని వర్గాల్లోకి వెళ్ళిపోయింది. ఇలాంటి సమయంలో ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఒక గుణపాఠం చెబితే హామీల అమలుకు ముందుకు వస్తారు. లేదు ఇప్పుడు గెలిచారంటే అసలు హామీలు అమలు చేయకపోయినా కూడా ప్రజలు మనతో ఉన్నారు, ఏమి తొందరపాట్లో లేరు ప్రజలు అన్న ఉద్దేశంతో మరింత ఆలస్యం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఓటర్లు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులకి ఎంతవరకు మద్దతుగా నిలబడతారు అన్నది ఒక ఛాలెంజ్. అయితే వైసీపీ పోటీ చేయకపోయినప్పటికీ కూడా ఆటోమేటిక్గా వైసీపీకి సంబంధించిన వాళ్ళంతా ఈ వామపక్షాల సంబంధించిన అభ్యర్థులకు ఓట్లు వేస్తారు, కానీ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులకు ఓటేయరు. సో అది కూడా ఇప్పుడు అవతల వాళ్ళకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో దిగి ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక ఓటు ఈ వామపక్షాలకు వైసీపీ అభ్యర్థులకు మధ్య చీలి ఉండేవి. ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇది ఒక పెద్ద సవాలే మరి.